హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యాంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మీ అందరికీ ముందుగా అయితే కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి, న్యూ ఇయర్స్ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఈ కొత్త సంవత్సరం కొత్తగా క్రిస్పీగా క్రంచీగా ఉండడానికి కొత్త వెరైటీతో వచ్చేసాం. వెరైటీ ఏం లేదు, అందరికీ తెలిసిందే, బట్ ఇది నా స్టైల్లో, నేను చేసే స్టైల్లో కాబట్టి క్రిస్పీ కార్న్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఈ ఏమంటారు మొక్కజొన్న స్వీట్ కార్న్ని చేసి పెట్టేసుకున్నాము. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా మనకి ఈవినింగ్ స్నాక్ లాగా. అలానే న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్లో నైట్ టైము కొంచెం క్రిస్పీ చట్పటా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ స్నాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే చూసేద్దాం. సో ముందుగా ఎవరైతే మనం రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, గంట సింబల్ ఆన్లో పెట్టుకొని, దాంతోపాటు మీకు హై పాయింట్లు కనిపిస్తే, మీకు నచ్చితే ఇవ్వండి. ఓకేనా? లెట్స్ గో వీడియో. ఈ డబ్బా ఏంటి అని అడగద్దండి, ఇది ఫ్రిడ్జ్లో మూవబుల్ ఐస్ ట్రే వస్తుంది కదా, దాంట్లో నేను ఏం చేస్తానంటే, మాకు ఇక్కడ స్వీట్ కార్న్ కొంచెం తక్కువలో దొరుకుతుంది. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో మనకి పీస్ 5 రూపాయలు అలా దొరుకుతుంది. అలాంటప్పుడు నేను తెచ్చేసుకొని మొత్తం ఈ విధంగా గింజలు తీసేసుకొని ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అప్పటికప్పుడు మనకు ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు అప్పటికప్పుడు ఇలా తీసుకోవచ్చు. ప్లస్ స్టోర్ కూడా ఉంటాయి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే, మనకి 1 మంత్ అయినా ఈ స్వీట్ కార్న్ అనేది ఫ్రోజన్ అయిపోయి ఉంటుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి అయితే 1 వీక్ది. నేను కొలత చెప్తాను, దానికి సరిపడా కొలతలు అవి నేను చూపించేస్తాను. నేను మామూలుగా ఎప్పుడు చూపించే గ్లాస్తోనే చూపిస్తాను. నేను ఈ టీ గ్లాస్తోనే కొలత చెప్తాను కదా, ఇప్పుడు మనం ఇదే టీ గ్లాస్తోని ఎంతనే తీసుకున్నాం అంటే ఎంతని కదా, మీరు ఎంతనే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను దీనికి ఎంత సరిపడా నేను మసాలాస్ చెప్తాను, అందుకోసం నేను కొలత తీసుకుంటున్నా. 1 2 3 4 5 6 7 కరెక్ట్గా 8 ఉంటాయి. మనం ఇప్పుడు ఈ గ్లాస్తో 8 గ్లాసుల స్వీట్ కార్న్ తీసుకున్నాము. నేను దీనికి సరిపడా కొలత చెప్తున్నా, మీరు మెజర్మెంట్ కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక అర్ధ చెంచా ఉప్పు వేస్తున్నా, ఏం కాదు. తర్వాత నీళ్లు మునిగేంత వరకు వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందాం. అంటే ఇలా అన్నప్పుడు కొంచెం మెత్తగా ఉండాలి, ప్లస్ లోపల కొంచెం గట్టిగా ఉండాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే అనగాలి, బట్ పగలకూడదు. ఈ విధంగా కొంచెం సెమీ కుక్డ్ అనమాట, అంటే ఉడకనట్లు ఉంటుంది కదా, అలాంటి పప్పు. అలాంటప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసేసుకొని వడగట్టుకునేద్దాం. వడగొట్టేసి కంప్లీట్గా చల్లారనిచ్చేద్దాం. వడలు కట్టమంటే ఇడ్లీలు, వడలు, బోండాలు ఇలా నేను ఇట్లా సపరేట్గా మొత్తం నీళ్ళని వడగట్టేసుకునేస్తాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఈ స్వీట్ కార్న్ అన్నది చల్లారని పోయింది, ప్లస్ వాటర్ అన్నీ ఒడిచిపోయినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మీరు అదే గిన్నెలకు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, నేను ఈ స్పూన్తో, చిన్న స్పూన్ ఇది, టేబుల్ స్పూన్ పావు చెంచా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి సరిపోతుంది. ఒక పావు చెంచా సాల్ట్, అలానే ఒక పావు చెంచా పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. దీంతోపాటు మన సీక్రెట్ ఒక పావు చెంచా పెరి పౌడర్, పెరి మసాలా మిక్స్. నేను ఇంట్లో మామూలుగా బయట కొనుక్కుంటా, వీళ్ళ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా, మనం అదేం హోమ్ మేడ్ కాదు. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్లంతా కార్న్ఫ్లోర్. టేబుల్ స్పూన్లు అంటే టీ స్పూన్ కాదు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, ప్లస్ 2 టేబుల్ స్పూన్లంతా మైదా. పెరి పౌడర్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, బట్ పెప్పర్ పౌడర్ కంపల్సరీగా వేయాలి. పెరి కంపల్సరీగా వేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి మనము కార్న్‌ఫ్లోర్ వేసాం కదా, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లు అంతా మైదా వేసుకుందాం. ఇది టీ స్పూన్ అంత వస్తుంది కాబట్టి నేను మైదా దాంతో 3 వేసాను. సో ఇప్పుడు దీన్ని చేయి పెట్టకుండా ఈ విధంగా కలిపేసుకుందాం మొత్తం. బట్ ట్రై చేయండి, పెరి పెరి పౌడర్ ఉంటే మీకు టేస్ట్ అన్నది ఇంకా చాలా బాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది, కానీ కొంచెం వాటర్ కొంచెం తడిగా ఉంది అని అనిపించినప్పుడు మీరు కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసేసుకోండి. మరి మీకు అక్కడ కనపడలేదు అని అంటే లైక్ నేను ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాను. టోటల్గా 3 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేస్తున్నా. ఇట్లా పిండి పిండిగా ఉండాలి, అందుకోసం నాకు తక్కువ అనిపించింది. మీరు క్వాంటిటీ సగం చేసుకోండి, అంటే మీరు తక్కువ అయితే తక్కువ సగం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి అంటే కార్న్‌ఫ్లోర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కార్న్‌ఫ్లోర్ అంటే నా భాష తగలెట్ట. స్వీట్ కార్న్ మసాలా, స్వీట్ కార్న్కి మసాలా కలిపేసాను. ఇప్పుడు దీన్ని అయితే మనము స్టవ్ మీద నూనె పెట్టేసుకొని నూనెలో వేయించుకుందాం. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కొంచెం బాగానే వేడెక్కుతుంది. నాకు కొంచెం ఆయిల్తో ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువైపోయినాయి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని కొంచెం క్రిస్పీగా వేయించుకుందాం. ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, కొంచెం వేగిన తర్వాత ఇవి ఏమవుతాయంటే పేలుతాయి. అందుకే వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వేపుకోండి. వేసుకునేటప్పుడు కాదు, వేపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి వేపుకోండి. ఎందుకంటే ఇవి పేలడం అలా జరుగుతాయి బాగా మధ్య మధ్యలో. పేలడం అంటే చిట్పట పాప్కార్న్ లాగా పేలుతాయి, అందుకోసం. నేను దీన్నేమి సోక్ చేయలేదు, ఏం లేదు. కలిపేసిన వెంటనే నేనైతే ఆయిల్లో వేసేస్తున్నా. వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకుందాం. మనకు ఒక 5 నుంచి 10 నిమిషాలే పడుతుంది, ఎందుకంటే చాలా క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా అవుతేనే అప్పుడు మనకు టేస్ట్ అన్నది ఇది వస్తుంది. టేస్ట్ అంటే ఏం లేదు, మనకు కొంచెం ఇవి కలర్ చేంజ్ అవుతాయి. మీకు కలర్ చూసారంటే మనం వేసినప్పుడు తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడు తీసేస్తే సరిపోతుంది. ఇంకొంచెం ఇది అవ్వాలి, ఫ్రై అవ్వాలి. వీటిని చూసారంటే మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో, ఈ కలర్లో వచ్చినప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇవి ఆల్రెడీ క్రిస్పీగా అయిపోయాయి, మనం తీసేసుకుందాం. మీకు అంత డౌట్ ఉందనుకోండి, ఈ విధంగా కొన్ని తీసుకొని టేస్ట్ చూసి చూడండి. అంటే మీకు క్రిస్పీగా అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు తీసేసుకోండి. మీకు అంత పర్ఫెక్ట్గా తెలియదు అన్నప్పుడు. మీకు ఇది బాగా ఉడికింది అని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇలా కార్న్ తీసుకున్నప్పుడు ఇలా అన్నప్పుడు పట్టమంటుంది, సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి క్రిస్పీ కార్న్ బాగా క్రిస్పీగా ఉన్నట్టు, అది ఎగ్జాంపుల్. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది కదా, దీన్ని తీసేద్దాం. ఇలా ప్రెస్ చేసినప్పుడు పట్మన్ సౌండ్ రావాలి. పట్మన్ రాకపోయినా కొంచెం పచక్కని మనకి చేతికి అనిపిస్తుంది కదా. లేదంటే టేస్ట్ చూసి తీసుకోండి, పర్వాలేదు, మీరు ఇంట్లో తినడానికే కాబట్టి. ఇప్పుడు మనం మిగతావి కూడా వేసేసుకుందాం. మనకి అన్నిటికంటే బిగ్గెస్ట్ మైనస్ ఏం తెలిసిన, ఈ క్రిస్పీ కార్న్ భలే ఉంటుందా. దీన్ని సగం వేసే లోపే నేను తినేస్తా. ఎలక, గండు పిల్లి అంటాం మేము మా ఇంట్లో, ఎలకలు ఎక్కువ అనమాట. మనకు ఆల్మోస్ట్ ఇవి ఒక 4 ఆయిల్ అయితే కాయిపోయినాయి. మిట్టే పాను పోరా పోరా. మన క్రిస్పీ కార్న్ ఇది వచ్చేసి వేయించిన క్రిస్పీ కార్న్. దీన్ని మళ్ళీ ఫ్రై చేయాలి. దీన్ని ఇలా తీసుకొని అలా తింటూ వంట చేస్తుంటూ ఉంటుంది. ఆబాబాబా ఏమి టేస్ట్, ఏమి టేస్ట్. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేద్దాం. సో మనం ఇప్పుడు
ఈ మీడియం సైజు కాదు, పెద్ద సైజు ఎర్రగడ్డని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పడేద్దాం. ఆల్రెడీ నేను తెల్లగడ్డ ప్లస్ పచ్చిమిరపకాయ కట్ చేసేసిన. ఇప్పుడు కట్ చేయాల్సింది ఎర్రగడ్డ ఒకటే. ఏమిటో ఈ మధ్య నాకు కొంచెం దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి, కొంచెం హెల్త్ కూడా ఎందుకో ఇష్యూస్ ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. అందుకోసమని కొంచెం అన్నిటిని బంద్ పెట్టినా, అన్నిటినీ షట్ డౌన్ చేసేసిన. ఇంకా మళ్ళీ మొదలెట్టాలి. ఎట్నా మొన్న ఏమైందంటే సడన్గా ఒకరోజు కడుపు నొప్పి వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, ఆ రోజు పొద్దున్న నుంచి కొంచెం లైట్గా నొప్పి వస్తూ ఉండే. కరెక్ట్గా పోయిన మంగళవారం కరెక్ట్గా వారం అయింది. ఆ రోజు ఏమైందంటే వారమా 10 రోజులు అవుతుంది, వాళ్ళ బుధవారం అనుకుంటా. పోయిన మంగళవారము నేను పొద్దున ఒక 3 ఆర్డర్లు కూడా చేశాను. ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, 7:30కి అట్లా 10కి లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసాను. అది ఇచ్చేసి కాఫీ తాగాను, అంతే. ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది, కూర్చోలేను, లేవలేను. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళేమో డాక్టరు ఒకటి ఇన్ఫెక్షన్ అన్న ఉండొచ్చు, ఇంకోటి గ్యాస్ అన్న ఉండొచ్చు, ఇంకోటి అపెండిసైటిస్ అన్న అనొచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఏదనుకోవాలి? నాకు అపెండిసైటిస్ అంటే ఇంకా భయం వెతుకుండే. మళ్ళీ ఆపరేషన్ ఏమో ఎవడ్రా పడేది ఈ బాధలన్నీ అనుకున్నా. ఏమంటే లక్కీగా ఒక 2 రోజుల్లో తగ్గిపోయింది. అంతా వినాయకుడిదయ్యా, అంతా తొండమయ్యదయ్యా. మన క్రిస్పీ కార్న్ రెడీ. ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను. నాకు ఎవరో దిష్టి పెట్టినారు, అందుకే నాకు బాగాలేకుండా అయిపోయింది కదా. మీరే చెప్పండి, ఎవరో దిష్టి పెట్టినారు నాకు. ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలేను కాబట్టి ఫ్రై కోసం కొత్తది ఒకటి వండర్ షెఫ్ది కొత్త పెనం కొన్నాం, వండర్ షెఫ్. దీంట్లో మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మంట మీద పెనాన్ని ఊసబెట్టి ఇది బాగా వేడి అవ్వనివ్వాలి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఆయిలే వాడుతున్నా, బటర్ వాడట్లేదు. మనకు పెనం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ అవసరం లేదు. మీ దగ్గర బటర్ ఉంటే ఒక చిన్న ఇంత క్యూబ్ బటర్ వేసుకోండి, నేను బటర్ వేయట్లేదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, ఇదైతే 20 మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు ఇట్లా ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా తరిగేసుకున్నాను. 20 వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ ఈ వెల్లుల్లినంతా బ్రౌన్ కలర్లో వేయించుకుందాం, బాగా వేగాలి. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్లో ఏగుతున్నట్టు కొంచెం కలర్ మారేటప్పుడు ఇవి వచ్చేసి 4 పచ్చిమిర్చి జీలకలు ఈ విధంగా సన్నసన్నగా తరుక్కొని వేసుకుందాం. కొత్త పెనంలో క్రిస్పీ కార్న్ బాగుంది కదా టైటిల్. చెప్పాను కదా ఇందాక మన మీడియం సైజ్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసేసుకొని వేపుకుందాం. మరి ఆనియన్ మరీ ఎక్కువ ఏం వేగాల్సిన అవసరం లేదు, ఒక్క 2 నిమిషాలు లైట్గా వేగితే చాలు. ఎందుకంటే కొంచెం ఇది కచ్చా పచ్చగా ఉంటేనే మన పంట కింద అది క్రిస్పీగా తగులుతుంటుంది కాబట్టి తినేకి టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. మరి ఇదేం లో ఫ్లేమ్లో వేయాల్సిన అవసరం లేదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. చూసారా, జస్ట్ లైట్గా 1 నిమిషం పాటు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ క్రిస్పీ కార్న్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మంట తగ్గించేసి మనం మసాలాలు ఏమేమి వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే కొంచెం అంతా ఒక చిటికెడంతా బ్లాక్ సాల్ట్, సేమ్ అంతే క్వాంటిటీలో చాట్ మసాలా,
ఇక్కడ నాకు కొంచెం వీడియోలో మిస్ అయింది. కొంచెం అంటే కొంచెం పావు చెంచా జీలకర్ర పొడి వేసుకోండి. దీంతో పాటు ఒక్క పావు చెంచా రెడ్ చిల్లీ పౌడర్ ప్లస్ పావు చెంచా ఉప్పు. జస్ట్ పావు అంతే, పావు అంటే పావు. మనకి టోస్ట్ చేసేది రాదు, ట్రై చేస్తాను నేర్చుకోవడానికి. దీన్నైతే హై ఫ్లేమ్లో మొత్తం కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని వేపుకుందాం. కరెక్ట్గా 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర ప్లస్ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేడేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని ఆఫ్ చేసుకోండి. అంతే. నా దగ్గర ప్రస్తుతానికి స్ప్రింగ్ ఆనియన్ అవైలబిలిటీలో లేదు. ప్రయోగాలు అవసరం అంటారా? ఇప్పుడు మన క్రిస్పీ కార్న్ రెడీ. ఫోటోకి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని దీని మీద నా ఫ్లేవర్ ఏంటంటే నాకు ఇష్టం, నేను బేసికల్గా ఇది నా పర్సనల్ చాయిస్. దీని మీద స్ప్రింకిల్ ఇది ఏంటి స్ప్రింకిల్స్ ఓరిగానోస్ ఏమంటారు దీన్ని, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పైన లెమన్ జ్యూస్ పిండుకొని తింటాను. నిమ్మకాయ ఒక 4 చుక్కలు అండి, ఉజాలలాగా 4 చుక్కలు అండి నిమ్మకాయ పిండేసుకొని వేడిగా మన క్రిస్పీ కార్న్ తింటే రెడీ అయిపోతుంది. చూసారంటే మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక స్పూన్ బయట ఈ విధంగా తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మస్తు సూపర్ ఉంది. అబ్బాయి ఆ పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంది. దీంట్లో ఒకటి మనస్సు స్ప్రింగ్ ఆనియన్ లేదు, అంతే. ఉల్లి పొరక లేదు. అదిరిపోయింది. అబ్బా తింటా పెట్టరా, మా కెమెరా మనకు చూపిస్తాను. తింటా పెట్టరా అని. అయినా మా కార్ను మీరేం తింటారులే, ఆడపోయి బయట బార్బిక్యూ నేషన్లో పోయి తింటారు. ఏమరా నువ్వు? సో అది ఇవాళ మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్.